వేదము ప్రమిదలతో యేసుని సన్నిధికి వెళ్ళెదము. ప్రమిదలతో యేసుని సన్నిధికి సిగురించిన ఆశలతో వికసించిన మనసులతో చీకటిలో చిరుదీపము, వేదనలో మనశాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మనశాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో. ఈనాటి ఈ పవిత్ర దివ్య బలి పూజను నూతలపాటి మధు, మౌనిక, భవిత, రేవంత్ వీరి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న భవితకు మంచి ఆరోగ్యమును, పూర్ణ ఆయుష్ను దయచేయమని, మంచి జ్ఞానమును దయచేయమని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యమును దయచేయమని పునీత అంతోని వారి పేరిట పవిత్ర దివ్య బలి పూజ 5వ తారీఖు నుండి సుష్మ ఎగ్జామ్స్ రాయబోతూ ఉండగా ఆ బిడ్డ రాసే పరీక్షలలో దేవుడు తోడుండి మంచి జ్ఞానమును ఆ బిడ్డకు దయచేయమని అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా తలంచిన తలంపులన్నిటినీ కూడా దేవుడు నెరవేర్చమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అందరము చేతులు జోడిద్దాం. అదేవిధంగా లలితమ్మను దీవించమని, ఆ బిడ్డకు తలంచిన తలంపులన్నీ నెరవేర్చాలని, వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయాలి ఇవన్నీ, తనకు రావలసిన సొమ్ము మరలా తిరిగి దేవుడు ఆ బిడ్డకు దయచేయమని మనల్ని ప్రార్థించమని కోరుకుంటున్నారు. మన ఆ బిడ్డ కోసం కూడా ఈ రోజున ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మనామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన. యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన, యేసయ్యా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని వాక్యము మనకు 3 విషయాలు బోధిస్తూ ఉన్నది. మొదటిది, మన మదిలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం యేసు ప్రభువారు తప్పనిసరిగా ఇస్తారు. ఏ ప్రశ్నకైతే సమాధానము నీకు ఈ లోకములో దొరకలేదో ఆ ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానమిస్తారు. రెండవదిగా, దేవుని బిడ్డలము అని చెప్పుకుంటూ అన్యుల ఆచారాలను అనుసరించుట వలన మనకు చాలా నష్టం, దాని వలన ఇబ్బందులు పడేది కూడా మనమే. మూడవది, దేవుని బిడ్డలారా,
మనము చేసిన పాపము వలన దేవుడు కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. నా కంటి వెంట కన్నీరు ఆగటం లేదు. నా కుమార్తె అయిన కన్యక పాపము చేసి పాడైపోయినది, నా సంఘం అనే కుమార్తె పాడైపోయిందని తండ్రి ఏడుస్తూ బాధపడుతున్నాడు. బిడ్డలారా, ఈ 3 వాక్యాలు, ఈ 3 సందేశాలు దేవుడు మనకు అందిస్తున్నారు. కాబట్టి మన మదిలో ఉన్న ప్రశ్నను దేవునికి సమర్పించుదాం. అన్యుల ఆచారాలు ఇంతటితో వదిలిపెడదాం. దేవుణ్ణి కన్నీటికి మనం కారణం కాకుండా ఉందాం. కనుక అలా చేసి ఉంటే, దేవా నా పాపాలు క్షమించు అని ప్రభుని పాప క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలు కొనుచున్నాను స్వామి. ఆమేన్. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా తండ్రి, నీకు స్తోత్రం నాయనా. ఈ మంగళవారం రోజున, ఈ సాయంకాల సమయమున, ఈ రాత్రికాల సమయమున మమ్ము మీ సన్నిధిలో చేర్చినందుకు స్తోత్రం తండ్రి. నీ సన్నిధిలో చేర్చబడిన మేము ధన్యులమయ్యా. లోకమును విడిచి నీతో మా సమయమును గడిపే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. నీకు వందనం యేసయ్యా. అడిగితే ఇస్తానని పలికిన యేసయ్యా, నీ దేవాలయములో ఉన్న బిడ్డలు అడుగుతున్నారయ్యా, వారికి ఏమి కావాలినో దానిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు పలికారు, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, అట్టివారిది పరలోక రాజ్యం అని పలికిన యేసయ్యా, చిన్న బిడ్డలను దీవించండి. నూతనముగా జన్మించిన బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, అనాథ బిడ్డలను దీవించండి. చెత్తబుట్టలలో వేయబడిన బిడ్డలను దీవించండి. స్కూల్కి వెళుతున్న బిడ్డలను దీవించండి. తల్లి తండ్రి చేసిన పాపము వలన HIV సోకి ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలను దీవించండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. ఒక పసి బిడ్డ అనారోగ్యముతో బాధపడుతుండగా ఆ బిడ్డను ముట్టండి, తాకండి, స్వస్థత దయచేయండి ఆయన. అయ్యా, యువతి యువకులను మీకు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యముగా మా గ్రామములో ఉన్న యువతి యువకులను ఆశీర్వదించండి దేవా. వారు చదివే చదువుల్లో తోడుగా ఉండండి. వారు ఆడే ఆటల్లో తోడుగా ఉండండి. వారు పాడే పాటల్లో తోడుగా ఉండండి. ఆత్మల భారంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. లోక వ్యసనాలకు బాగా బానిసలైపోయారు తండ్రి. దైవ భయము లేకుండా బ్రతుకుతున్నారయ్యా. ప్రార్థన లేక, వాక్యము లేక బ్రతుకుతున్నారు తండ్రి. యేసయ్యా, ఆ యవనస్తుల మనసును మార్చవా యేసయ్యా. బాధ్యతారహితంగా ప్రవర్తించే మనస్సును వారికి దయచేయండి నాయన. యవ్వన ప్రాయములో అడుగుపెట్టినప్పటికీ కూడా ఇంకా తల్లిదండ్రులపై ఆధారపడి సోమరితనంతో బ్రతుకుతున్న బిడ్డలను దీవించండి యేసయ్యా.
ప్రతి యవనస్తుడైన తమ్ముడిని, యవనస్తురాలైన చెల్లిని దీవించండి అయ్యా. లోక వ్యసనములో, లోక ఆశలలో పడిపోకుండా భద్రపరచండి నాయన. మద్యపానము నుండి విడిపించండి, ధూమపానము నుండి విడిపించండి. గుట్కాలు, పాన్పరాగులు, గంజాయి, అశ్లీలమైన బొమ్మలు, పరస్త్రీ వ్యామోహం, పరపురుషుడు వ్యామోహము నుండి ఆ బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా, ఇంటర్ చదువుతున్న వారిని, డిగ్రీ చదువుతున్న వారిని, ఇంజనీరింగ్ చదువుతున్న వారిని, నీట్ కోచింగ్ తీసుకుంటున్న వారిని, ఐఐటి కోచింగ్లు తీసుకుంటున్న వారిని దీవించండి అయ్యా. పీజీ చేస్తున్న వారిని, గ్రాడ్యుయేషన్ చేస్తున్న వారిని, మాస్టర్స్ పిహెచ్డి చేస్తున్న బిడ్డలను దీవించండి నాయన. ఇతర దేశాలలో చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. చింటూను దీవించండి. సుకుమారుకు మంచి ఉద్యోగమును దయచేయండి. సంపత్తుకు మంచి ఉద్యోగమును దయచేయండి ఆయన. సంపత్కు, సుకుమారుకు H1B వీసా, L1B వీసాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం, వందనం ప్రభువా. ఇంకా ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇనితాకు మంచి ఆరోగ్యమును దయచేయండి. సుష్మాను దీవించండి, మానసాను దీవించండి, శాంభవిని ఆశీర్వదించండి, జాయిని దీవించండి, గ్లోరీని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. శ్రావ్యకు మంచి ఆరోగ్యమును దయచేయండి. డోలీని దీవించండి, పూజితానికి తాను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వంశీని దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవా నీ స్తోత్రం, వందనం ప్రభువా. కోమలేని దీవించండి, సాయి కీర్తిని ఆశీర్వదించండి, మేరీ ప్రసన్నాను దీవించండి, లక్ష్మీ ప్రసన్నాను దీవించండి, షడ్రక్ను ఆశీర్వదించండి నాయన. బాబును దీవించండి, రాజేష్ను ఆశీర్వదించండి, కింగ్స్ను దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం. మాధురిని దీవించండి, కళ్యాణిని ఆశీర్వదించండి, మృదులాను దీవించండి, కావ్యాను దీవించండి, కల్పనాను దీవించండి, కవితను దీవించండి, శిరీషాను ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా ప్రభువా, మరి ముఖ్యముగా తండ్రి ఈ శ్రావణిని దీవించండి, సిపూరాను దీవించండి, రాజేశ్వరిని, రాజ్యలక్ష్మిని, మేరీని, నిఖితాను, పూజితాను దీవించండి, మౌనికాను, విజయాను, మానసాను, పుష్పలతాను, రిషితాను, శృతిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. లావణ్యాను దీవించమని ప్రార్థిస్తున్నాం. చైతన్యాను దీవించండి, చందును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం తండ్రి. ఇదిగో ప్రభువా, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న కళ్యాణ్కు మంచి ఉద్యోగమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రం. చింటూ ప్రయాణంలో తోడుగా ఉన్న దానిని బట్టి నీ స్తోత్రం దేవా. యేసయ్యా, వివాహ సంబంధాల కోసమే వెతుకుతున్న వారికి మంచి వివాహ సంబంధాలు దయచేయని దేవా. ఈ సమయం అందు ప్రభువా, కిరణ్కు మంచి వివాహ సంబంధం, అనూషకు, రాజాకు, రాజేంద్రకు, మోహన్కు మంచి వివాహ సంబంధాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నూతనంగా వివాహం చేసుకోబోతున్న బిడ్డలను దీవించండి, చేసుకున్న వారిని దీవించండి నాయన. అర్థం చేసుకునే మనసు దయచేయండి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తీసివేయండి దేవా. రాజకుమారి అశోక్ని మీకు సమర్పిస్తున్నాం దేవా. వారిని దీవించండి, నీ చిత్తమైనచో వారిని జత చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. భర్తకు దూరంగా ఉంటున్న భార్యను, భార్యకు దూరంగా ఉంటున్నటువంటి భర్తను దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ స్తోత్రం, వందనం తండ్రి. భార్యాభర్తల మధ్య ఎడబాటు తీసివేయండి. భిక్షాలు శాంతకుమారిని దీవించండి నాయన ప్రభువా. మరి ముఖ్యముగా తండ్రి, ఇదిగో అనిలు, మౌనికాలను మరలా జత చేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం దేవా. సంతానం యెహోవా ఇచ్చే వరమని పలికిన దేవానికి స్తోత్రం. ఎవరెవరైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో వారి గర్భమును ఫలింపు చేయండి అయ్యా. శిరీషకు గర్భఫలమును దయచేయండి తండ్రి. ధనరాజు మహిమరానికి, సోనీ సుబ్బారావుకు, ప్రియాంక నాగమల్లేశ్వరరావుకు గర్భఫలం దయచేయండి. సైదులు మరియమ్మకు, లాజరు కళావతికి, వెళంగిని నరసింహకు, ఐజక్ మల్లీశ్వరికి గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం ప్రభువా.
ఇదిగో గర్భఫలం పొందుకున్న వారికి సుఖప్రసవాన్ని దయచేయండి. అశోక్, అదశ, ఆనంద్, సుమ, సత్యము, కళ్యాణిలకు, ప్రియాంక, ప్రభ, ఇదిగో రమేష్, ప్రమీళకు, శివకుమారికి గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే గర్భఫలం పొందుకున్న వారికి సుఖప్రసవమును దయచేయండి. మేరీకి సుఖప్రసవాన్ని, ప్రభ, రత్నకుమారికి సుఖప్రసవమును దయచేయండి. ఉషాకు సుఖప్రసవమును దయచేయండి దేవా. అలానే తండ్రి, బేబీకి సుఖప్రసవమును, బేబీ నాగలక్ష్మికి సుఖప్రసవమును దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. వృద్ధులైన తల్లిదండ్రులను దీవించండి, విధవరాండ్రను దీవించండి, దిక్కులేని వారిని దీవించండి నాయన. ఓ దేవా, అనేక కుటుంబాలలో శాంతి లేదయ్యా, అనేక కుటుంబాలలో సమాధానం లేదయ్యా, అనేక కుటుంబాలలో ఆనందం లేదయ్యా. హృదయం నిండా వేదన, కళ్ళ నిండా నీరు, మనసు నిండా వేదన ప్రభువా. ఆ వేదనతో గుండె రగిలిపోతుందయ్యా. ఆదరణ కరువయ్యింది దేవా, ఆదరించే దేవా. ఎంత ప్రార్థన చేసినా మా పరిస్థితి ఎందుకా అని బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు తండ్రి. మాకు సమాధానం ఇవ్వవా యేసయ్యా. మా ప్రతి ప్రశ్నకు సమాధానం నీ దగ్గరే ఉందయ్యా. నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నా, నా భర్త మారడా? నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నా, నా భార్య మారదా? నేను ఇంతగా ప్రార్థిస్తున్నా, నా బిడ్డలు మారరా? నేను ఇంతగా ప్రార్థిస్తున్నా, నా కుటుంబ పరిస్థితులు మారవా అని ఎంతోమంది ప్రశ్నించుకుంటూ సమాధానం అడుగుతున్నారు దేవా. ప్రతి ప్రశ్నకు సమాధానం దయచేయండి. ఎంత కష్టపడ్డా రూపాయి మిగలటల్లా, ఎన్నో మందులు వాడినా రోగాలు తగ్గటల్లా, ఎంత ప్రార్థన చేసినా నా కూతురు బ్రతుకు మారటల్లా అని బాధపడుతున్న వారు మా మధ్యలో చాలామంది ఉన్నారయ్యా. ఎంత ప్రార్థన చేసినా నా అల్లుడు మారటం లేదు అని బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి. ప్రతి పరిస్థితిని మార్చే దేవానికి స్తోత్రమయ్యా. ప్రతి పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చే దేవానికి స్తోత్రం తండ్రి. అయ్యా, ఈ రోజున అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డ పరిస్థితిని మార్చండి అయ్యా. నా డబ్బులు తిరిగి వస్తాయా, నాకు తిరిగి ఇస్తారా, నాకు తినటానికి తిండి ఎలా అని ఏడుస్తూ బాధపడుతున్న వారు కూడా మా మధ్యలో ఉన్నారయ్యా. సరిగా ఇల్లు లేదు, నేను ఇల్లు కట్టుకోగలనా? ఇదిగో నాకు నా కుమారుడు మారతారా అని ప్రార్థిస్తున్నవారు, మనసులోనే కృంగిపోతున్నవారు, మనసులోనే కుమిలిపోతున్నవారు, నలిగిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దేవా. భారంతో అలసి సలసి ఉన్నవారులారా, నా దగ్గరికి రమ్మన్నావు కదయ్యా. మీ భారాన్ని నేను ఎత్తుకుంటానన్నావు కదయ్యా. నా శాంతిని మీకు ఇస్తానన్నావు కదయ్యా. ఆ శాంతిని వారికి దయచేయండి. ఆనాడు శిష్యులతో మీరు పలికారు, నా శాంతిని మీకు ఇస్తున్నానని పలికినట్లనే యేసయ్యా, ఈ బిడ్డలకు శాంతిని ఇవ్వండి అయ్యా. ప్రతి కుటుంబంలో శాంతి నింపండి అయ్యా. అలా పడక మీద పరుండగానే ప్రశాంతత వారి మనస్సులో దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా, కూలి పని చేసుకొని బ్రతుకుతున్న వారిని దీవించండి అయ్యా. వ్యవసాయదారులను దీవించండి. వ్యవసాయంలో విత్తనాలు మొలకెత్తక కుళ్ళిపోయి పెట్టుబడి పెట్టుకోలేక బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు తండ్రి. అయ్యా, ఏ తెగులు సమీపించదని పలికావు కదా. ఏ తెగులు మా కుటుంబాలకి, మా పైరు పంటలకు సమీపించకుండా కాపాడండి దేవా. నీ స్తోత్రం అయ్యా. వ్యాపారవేత్తలను దీవించండి. గవర్నమెంట్ ఉద్యోగులను, ప్రైవేటు ఉద్యోగులను దీవించండి. ట్రాన్స్ఫర్ కావలసిన వారికి ట్రాన్స్ఫర్ దయచేయండి. ప్రమోషన్ కావలసిన వారికి ప్రమోషన్ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రం. అయ్యా, ఈ సమయమందు రాజకీయ నాయకులను దీవించండి అయ్యా. పేద ప్రజల కోసమై, దేశ అభివృద్ధి కోసమై పనిచేసే మంచి మనస్సు వాళ్ళకి దయచేయండి ఆయన. ఐఏఎస్, ఐపీఎస్లను దీవించండి. గ్రూప్ కోచింగ్లు అనేక మంది తీసుకుంటున్నారు. బ్యాంక్ కోచింగ్లని,
కానిస్టేబుల్ కోచింగ్లని, ఎస్ఐ కోచింగ్లని, రెవెన్యూ కోచింగ్లని, గ్రూప్స్ కోచింగ్లని ఎంతోమంది కష్టపడుతున్నారు దేవా. వారి కష్టాన్ని తగిలిన ఫలితం దయచేయండి. చదివింది గుర్తుపెట్టుకొని ఆ ప్రశ్నకు తగిన సమాధానం రాసేలా దీవించండి నాయన. అప్పుల బాధలతో ఉన్నవారిని మీకు సమర్పిస్తున్నాం. వడ్డీలు కట్టుకోలేకపోతున్నారయ్యా, వారాలు కట్టుకోలేకపోతున్నారు తండ్రి. అయ్యా, ఖర్చు ఏమో ఎక్కువైపోయింది, రాబడేమో తక్కువైపోయింది. అలా ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. వారి ప్రతి ఆర్థిక సమస్య నుండి విడిపించండి. తీసుకున్న వాళ్ళు తిరిగి ఇచ్చేలా దీవించండి అయ్యా. ఇచ్చినటువంటి వారు తీసుకునేలా దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం తండ్రి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, మున్సిపల్ డిపార్ట్మెంట్లో, బ్యాంకుల్లో, సచివాలయాలలో, అంగన్వాడీ కేంద్రాలలో, డ్వాక్రా గ్రూపుల్లో ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న వారందరిని దీవించండి అయ్యా. అయ్యా, దేశం బాగుపడేలా పనిచేసే మనస్సు వాడికి దయచేయండి ఆయన. డాక్టర్లను దీవించండి, లాయర్లను, ఇంజనీర్లను, జడ్జిలను, టీచర్లను, మాస్టర్లను, లెక్చరర్స్ను, ప్రొఫెసర్స్ను అందరిని దీవించండి అయ్యా. ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ చదువుతున్న వారిని దీవించండి. వారి చదువుల్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం అయ్యా. తలనొప్పితో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. కంటు నొప్పితో బాధపడుతున్న జ్యోతికి స్వస్థత దయచేయండి అయ్యా. వెన్నుముక నొప్పితో బాధపడుతున్న రవికి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. చెవు నొప్పితో, గొంతు నొప్పితో ఉన్నవారికి, కనుచుక్కడాలు తీసుకున్నటువంటి వారికి స్వస్థత దయచేయండి. మెడ నరాలు అరిగిపోయిన వారికి, వెన్నుముక అరిగిపోయిన వారికి, గుండె జబ్బుతో బాధపడుతున్న వారికి, స్టంట్స్ వేయించుకున్న వారికి స్వస్థత దయచేయండి. అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న థామస్ ఫాదర్ గారిని దీవించండి. ఆ బిడ్డను ముట్టండి, వారికి స్వస్థతను దయచేయండి అయ్యా. కడుపులో గ్యాస్ ట్రబుల్తో, అల్సర్తో, కడుపులో పుండుతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. క్యాన్సర్తో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. ఒక బిడ్డ లివర్ పాడైపోయి హాస్పిటల్లో ఒంటి నిండా నీరు వచ్చి బాధపడుతున్నాడయ్యా. ఆ బిడ్డను మీరు ముట్టండి. మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు, షుగరు, బీపీ, హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి, పక్షవాత రోగం, కుష్ఠ రోగంతో ఉన్న వారందరికీ స్వస్థత దయచేయండి. దుష్ట శక్తులు, అంధకారపు శక్తులు, పాపపు శక్తులు, మాంత్రిక శక్తులు, అంత్రాలు, తంత్రాలు, మంత్రాలు పట్టి పీడింపబడుతున్న వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం, వందనం ప్రభువా. ఇలా అంత్రాలు, మంత్రాలు కట్టించుకున్న వారిని విడిపించండి అయ్యా. దుష్ట శక్తులు, అంధకారపు శక్తులతో ఉన్న వారిని కూడా విడిపించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా, మా శత్రువులను దీవించండి. మా గురించి చెడుగా మాట్లాడుతున్న వారిని దీవించండి. మా గురించి చులకనగా మాట్లాడుతున్న వారిని దీవించండి. మా పేరు చెడగొడుతున్న వారిని దీవించండి. మాకు కీడు చేసిన వాళ్ళకి మేలు చేయండి. మమ్ము శపించిన వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రం, వందనం తండ్రి. దయగలిగిన దేవా, ప్రేమానురాగాలు కలిగిన ఓ తండ్రి, నీకు స్తోత్రం, వందనం దేవా. ఈరోజున ఇక్కడున్న బిడ్డలను మీరు దీవించండి నాయన. పరిశుద్ధ పాపు గారిని, కార్డినల్స్, నున్సియోలను, పీఠాధిపతులను, గురువులను, డీకన్లను, బ్రదర్లను, ఉపదేశాలను, సంఘ పెద్దలను, క్రైస్తవులను, క్రైస్తవేతలను దీవించండి. మా ఉపదేశాల మోహన్ను, రత్నకుమారిని, మనోజ్ను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. వారు చేసే పరిచర్యను బట్టి నీకు స్తోత్రం. వారు చేస్తున్న సేవను బట్టి నీకు స్తోత్రం. వారి సేవ ద్వారా అయ్యా నీ సన్నిధిలో అనేక మంది ఆత్మల రక్షణ పొందుకునేలా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభువా, సుధారాణి గృహ నిర్మాణంలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రవీంద్ర గృహ నిర్మాణంలో తోడుగా ఉండండి. రాజేష్, మానస గృహ నిర్మాణంలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. వారి గృహ నిర్మాణమునకు కావలసిన ఆర్థిక సహాయం దయచేయండి. ఆశా గృహ నిర్మాణంలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఈ సమయమందు గల్లా చిట్టిబాబు, శాంతమ్మ, పాపమ్మ, సుశీల, దుర్గా, దయా కుటుంబాలను దీవించండి.
ఆదాంబాబు, దేవరాజు, విజయరాజు, మోజేసు, శ్రీకాంత్, దేవ సహాయం, రాజు, లాజరస్, యేసు బాబులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం, వందనం తండ్రి. యేసయ్యా, మరి ముఖ్యంగా నీ బిడ్డలైన మాపై నీ ప్రేమానురాగాలు కుమ్మరించను నాయన. తెనాలి ప్రకాశ్రావు, జెసింత, దాము, తేజ, ప్రసాద్, రాము, జాన్, భాస్కర్ కుటుంబాన్ని దీవించండి ఆయన. నిర్మల జ్యోతి కుటుంబమును, రాజు కుటుంబమును, భాస్కర్ కుటుంబమును, జోసఫ్ కుటుంబమును, మంజుల కుటుంబమును, జ్యోతి కుటుంబమును, కుమారి కుటుంబమును, విజయ్ శోభాను, విజయ్ దివ్యాను, రాజా మౌనిక కుటుంబాలను, విల్సన్ను తన కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం దేవా. రాజును తన కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం తండ్రి. యేసయ్యా, ఈ సమయం మందు మరి ముఖ్యముగా ప్రభువా కిరణ్ దీవించండి నాయన. సుష్మాను దీవించండి తండ్రి. సుచరితను దీవించండి. రాజేష్ను దీవించండి. సుష్మాను దీవించండి నాయన. జేమ్స్ను ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, మరి ముఖ్యముగా షిరిల, దీపక్ను ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రం, వందనం ప్రభువా. ఇంకా ఎవరెవరైతే మా కోసం, మా పిల్లల కోసం, మా కుటుంబాల కోసం ప్రార్థించమన్నారో వారిని దీవించండి. ఫాదర్ ఉదయరాజును, ఫాదర్ చిన్నప్పను, ఫాదర్ రత్నబాబును, ఫాదర్ చంద్రాను, ఫాదర్ బాలస్వామిని, ఫాదర్ జయబాబును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం. ఫాదర్ జయరాజు, ఫాదర్ చిన్న, ఫాదర్ ప్రసాద్, ఫాదర్ జేవియర్, ఫాదర్ అంతోని స్వామి, ఫాదర్ సెల్వమును ఆశీర్వదించండి. సిస్టర్ విజయాను, సిస్టర్ లూర్ది మేరీని, సిస్టర్ రోహిణిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం నాయనా. ఈరోజున పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డను దీవించమని భవిత్రాన్ని దీవించండి నాయన. ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, తన తమ్ముడిని ఆశీర్వదించండి. ఆ తల్లిదండ్రులు చేసే ఉద్యోగంలో తోడుగా ఉండండి. వారికి మంచి జ్ఞానం దయచేయండి. దాశర ప్రకాశమును దీవించండి. ఆమె అనారోగ్యముతో బాధపడుతుండగా ఆ బిడ్డను ముట్టండి. ఆ బిడ్డను తాకండి. ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. స్వస్థతను దయచేయండి. దేవా, మాలోని పాపం తీసేయ్యా. ప్రేమతో మెలిగే మనస్సు దయచేయండి. ప్రేమతో మాట్లాడే శక్తి మాకు దయచేయండి. ఓర్పు దయచేయండి. సహనాన్ని దయచేయండి. భరించే మనస్సు దయచేయండి. సహించే మనస్సు దయచేయండి. క్షమించే మనస్సు మాకు దయచేయండి. ప్రేమ సమస్తాన్ని భరిస్తుంది, సమస్తాన్ని సహిస్తుంది, సమస్తాన్ని విశ్వసిస్తుంది. ప్రేమ దోషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందించదని పలికినట్లుగా ప్రభువా, మేము ప్రభువా ఆత్మీయమైన బిడ్డలుగా, నీ వాక్యానుసారం బ్రతికే బిడ్డలుగా, పాపానికి దూరంగా నీ హృదయానికి హత్తుకొని బ్రతికే మనస్సు మాకు దయచేయమని పితతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగాలు రాజ్యపాలన చేయు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకు. ప్రభు, నీవు మాతో చేసిన నిబంధనను స్మరించుకొనుము, దానిని రద్దు చేయకము. ప్రభు నన్ను వారికి నా వేదనెట్లు తెలియచేయుమనెను. నా నేత్రములు రేయింబవలు కన్నీరు కార్చుగాక. ఆ బాష్పధారకు అంతము ఉండకుండుగాక. నా కన్యకైన కుమార్తె నా ప్రజకు ఘోరమైన గాయమైనది, దారుణమైన దెబ్బ తగిలినది. నేను పొలమునకు వెళ్ళినచో రణమున చచ్చిన వారి శవములు కనిపించుచున్నవి. పట్టణమునకు వెళ్ళినచో క్షామ పీడితులు తగులుచున్నారు. ప్రవక్తలు, యాజకులు,
తమ పని తాను చేయుచున్నారు, కానీ వారేమి చేయుచున్నారో వారికే తెలియదు. ప్రభు, నీవు యూదాను పూర్తిగా నిరాకరించితివా? సియోనును ఈసడించుకుంటివా? మరలా కోలుకోని రీతిగా మమ్ము గాయపరిచితివేలా? మేము క్షేమము ఆశించితిమి గాని ఫలితము కలగలేదు. ఆరోగ్యము సిద్ధించును అనుకుంటిమి, కానీ భీతి వాటిల్లెను. ప్రభు, మేము నీకు ద్రోహముగా పాపము చేసి తిని, మేము మా తప్పులు మా పితరుల తప్పులు కూడా ఒప్పుకొనుచున్నాము. నీవు నీ ప్రమాణములను జ్ఞప్తికి తెచ్చుకొనుము, మమ్ము చేయి విడవకుము. నీ మహిమాన్వితమైన సింహాసనమునకు అవమానము వాటిల్ల నీయకుము. నీవు మాతో చేసుకుని నిబంధనను స్మరించుకొనుము, దానిని రద్దు చేయకుము. అన్యజాతుల విగ్రహములు వాన కురిపింపలేవు, ఆకాశము స్వయముగా జలములు కురిపించలేదు. మా ప్రభు అయిన దేవా, నీవే ఆ పనికి సమర్థుడవు. మేము నిన్నే నమ్మితిమి, ఈ కార్యములెల్లా చేయగలవాడవు నీవే. ఇది ప్రభువుని వాక్కు. సర్వేశ్వరునికి వందనం. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. నారుదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్లా నిన్ను వేడెదా. ప్రభు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండను కాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగును కాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 36వ వచనము నుండి. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 36వ వచనము నుండి. అప్పుడు యేసు ఆ జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి గోధుమల కలుపు గింజల ఉపమానమును వివరింపమని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా దేవుని రాజ్యమునకు వారసులు. కలుపు గింజలు దుష్టుని సంతానం. వీనిని విత్తిన శత్రువు సైతాను. పంట కాలము అంత్యకాలము. కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడునో
అట్లే అంత్యకాలమందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపుచు వారు ఆయన మార్గము నుండి పాపభూయిష్ఠులైన ఆటంకములన్నిటినీ దుష్టులను అందరూ ప్రోగు చేసి అగ్నిగుండములో పడద్రోయురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరకు కొందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వీనులున్నవాడు వినుగాక. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును కాక. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి దేవుని వాక్యం మనకు బోధిస్తున్న మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, నీ మదిలో ఎలాంటి సందేహాలు ఉన్నా ఆ సందేహాలను నీవు దేవునికి సమర్పిస్తే లేదా దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పనిసరిగా నీ ప్రతి సందేహాన్ని తీరుస్తాడు. ఉదాహరణకి యేసు ప్రభు వారు ఇటు జనసమూహమునకు ఇటు 12 మంది శిష్యులు అందరికీ కలిపి ఉపమానం వివరించారు. ఏంటి ఆ ఉపమానం అంటే, గోధుమ గింజలు కలుపు గింజల ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానము చెప్పటం అయిపోయిన తరువాత శిష్యులు యేసు ప్రభువుతో పాటు గదిలోనికి వచ్చారు. జనసమూహం ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు శిష్యులు అడుగుతున్నారు, దేవా, కలుపు గింజలు మంచి గింజల ఉపమానమును వివరించయ్యా అని అడిగినప్పుడు యేసు ప్రభువారు అర్థమైన రీతిలో విత్తువాడు ఎవరు అనగా ఏ కుమారుడైనా యేసయ్య, మంచి మొక్కలు ఎవరు అనగా దేవుని రాజ్యానికి వారసులు, కోతకాలము అనగా అంత్యకాలము, కోత కోయువారు ఎవరు అనగా దేవదూతలు అన్నారు, కలుపు గింజలు చల్లిన వారు ఎవరు అనగా సాతానుడు, మంచి మొక్కలతో పాటు చెడ్డ కలుపు మొక్కలు కూడా పీకి అగ్నిలో వేస్తారు, అది కూడా అంత్యకాలమని అర్థం కాని విషయాన్ని దేవుడు అర్థమైన రీతిగా శిష్యులకు విడమరిచి వివరంగా చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, వాక్యం చదువుతూ ఉంటాం, దేవుని వాక్యమును వింటూ ఉంటాం, దేవుని వాక్యానికి లోబడుతూ ఉంటాం. ఎక్కడ ప్రార్థన జరిగినా, ఎప్పుడు ప్రార్థన జరిగినా, ఎవరు వాక్యం చెప్పినా ఎంతో భక్తిగా ఎంతో విశ్వాసముతో వాక్యాన్ని వింటూ ఉంటాం. కానీ మన జీవితంలో కొన్ని అర్థం కాని విషయాలు ప్రశ్నార్థకంగానే మిగిలిపోతూ ఉంటాయి. నా బ్రతుకు ఎందుకు ఇలా ఉంది, నా భర్త బ్రతుకు ఎందుకు ఇలా ఉంది, నా పిల్లల బ్రతుకు ఎందుకు ఇలా ఉంది, నా సంసారం ఎందుకు ఇలా ఉంది, నా ఆర్థిక పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, నా గృహ నిర్మాణం ఎందుకు ఇలా ఉంది అని మీలో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాలి అంటే ఆనాడు శిష్యులు అర్థం కాని విషయాన్ని యేసు ప్రభువును అడిగినట్లుగా మనం కూడా యేసయ్యని అడగాలి. యేసు ప్రభువారిని అడిగితే యేసు ప్రభువారు మన మదిలో మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానమిస్తారు. యేసు ప్రభువారు శిష్యులకు సమాధానం ఇచ్చినట్టుగా నీకు కూడా సమాధానం ఇస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనలో
కొన్ని ఆత్మీయమైనటువంటి డౌట్స్ ఉంటాయి, ప్రశ్నార్థకాలు ఉంటాయి. ఈ ఆత్మీయమైన ప్రశ్నార్థకాలకు కూడా సమాధానం నీకు నీరుండే దేవుడిస్తాడు. ఉదాహరణకి యేసు ప్రభు వారు అంటారు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారంటే ఏలియా అని, ఎలీషా అని ప్రవక్తలలో ఒకడంటారు. మరి మీరేమనుకుంటున్నారు అంటే పేతురు గారు అంటారు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువయ్యా అంటాడు. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, పేతురు, ఈ విషయాలు నీకు చెప్పింది నీ శరీరం కాదు, అనగా ఈ లోకం కాదు, అనగా ఈ లోక జ్ఞానం కాదు, నా తండ్రి ఆత్మయే నీకు సమాధానం వచ్చేలాగా చెప్పింది. మనలో ఉన్న ఆత్మీయమైనటువంటి అనుమానాలు తీరాలి అంటే ఆ దేవుడు మాత్రమే మనకి సమాధానాన్ని చూపిస్తాడు. మనలో అంటాం కదా, ఇంత ప్రార్థన చేస్తున్నాం, నాకే ఎందుకు ఇలా? ఇంత ప్రార్థన చేస్తున్నాను, దేవునికి ఇంత కానుకిస్తున్నా, దేవునికి ఇంత లోబడి బ్రతుకుతున్నా, నా పంట ఎందుకు పండటల్లా? అయితే ఇంత చేసినా ఎందుకు అని అనుకున్నప్పుడు మన మదిలో గుర్తుకు రావాల్సిన వ్యక్తి ఎవరో తెలుసా? యోబు గారు. సేవకులు పోయారు, గాడిదలు పోయాయి, ఒంటెలు పోయాయి, గుర్రాలు పోయాయి, రథాలు పోయాయి, కొడుకులు పోయారు, కుమార్తెలు పోయారు, ఆయన ఒళ్ళంతా కురుపులు వచ్చాయి, బూడిద మీద కూర్చున్నాడు, చిల్ల పెంకులతో గిల్లుతూ అంటున్నాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడు సంతోషం ఇచ్చినప్పుడు బాధను తీసుకోవద్దా? దేవుడు ఆనందం ఇచ్చినప్పుడు బాధను తీసుకోవద్దా? దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు అనారోగ్యం తీసుకోవచ్చా? మట్టి నుండి వచ్చా, మట్టిలోకి పోతా, ఈ ఆత్మతో దేవుని దరి ఆయన మదిలో మెదిలే ప్రతి ప్రశ్నకు, మన మదిలో మెదిలే ప్రతి ప్రశ్నకు యోబు గారు సమాధానం ఇచ్చారు. పౌలు గారు అంటారు, అన్ని సమయాలలో నీవు దేవునికి కృతజ్ఞులై ఉండండి, స్తోత్రం చెప్పండి అంటారు. అనగా మన మదిలో మెదిలే ప్రశ్నకి సమాధానము దొరికినా దొరకకపోయినా, ఆత్మీయంగా మనము జీవించినప్పుడు, ఆత్మానుసారంగా బ్రతికినప్పుడు, దేవుని వాక్యానికి లోబడి బ్రతుకుతున్నప్పుడు, కష్టాలు, సుఖాలు, వ్యాధులు, బాధలు, అవమానం, నిందలు వచ్చినప్పుడు అంతా నా మంచి కోసమే, అంతా నా మేలు కోసమే అని మనం అన్నప్పుడు దేవుడు ఒకరోజున సమాధానం ఇస్తారు. ఉదాహరణకి విశ్వాసముతో ఉన్నటువంటి లాజర్ని ఎగతాళి చేస్తుంటారు. ధనముతో ఉన్నటువంటి ధనవంతుణ్ణి దండం పెట్టి ఉంటాడు. లాజర్ అనుకొని ఉంటాడు, నిన్ను నమ్మునందుక నాకు ఈ బాధ అని తనలో అనుకొని ఉండి ఉంటాడు. నిన్ను నమ్ముకున్నవాడు చూడు కష్టాలు పడుతున్నాడు, డబ్బును నమ్ముకున్నవాడు చూడు సంతోషంగా ఉన్నానని ధనవంతుడు అనుకొని ఉంటాడు. కానీ ధనవంతుడికి సమాధానం వచ్చింది పాతాళానికి వెళ్ళిన తర్వాత, లాజరుకి సమాధానం ఇచ్చింది అబ్రహాము వడిలోనికి చేర్చిన తర్వాత. కనుక ఈరోజున నేను ఏ చేసినా నాకు సమాధానం వచ్చే సమయం ఉంటుంది బిడ్డలారా. శిష్యులు అడిగారు, అయ్యా ఆ గోధుమ గింజ కలుపు గింజల ఉపమానం కొద్దిగా వివరించారా లేదా? వివరించారు. నీకు కూడా మదిలో ఉన్నాయని అడగండి, ఆయన అడగండి, అడిగితే దేవుడు సమాధానం ఇస్తాడు.